సస్పెండ్ తర్వాత జాగృతి జనం బాట కార్యక్రమంలో ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని ప్రజల్ని కలవడానికి వచ్చిన కవిత గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ తర్వాత జనం జాగృతి పేరుతో ప్రతి జిల్లా తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? మంచిగుంది. పార్టీ నుండి సస్పెన్షన్ అన్నది దురదృష్టకరమైన పరిణామం. కాకపోతే దాన్ని చాలా రోజుల నుంచి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నా వైఖరిని గమనిస్తున్నారు. ఎప్పుడు సమస్య వచ్చినా ఆ సమస్యను దాటుకొని దాంట్లోంచి 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు కదులుతాన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అదే అంశంలో ఇవాళ జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లా తిరుగుతున్నాం. ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటున్నాం. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఆ సమస్యలను మేము వచ్చి మాట్లాడడం, మేము వచ్చి చూడడం, తద్వారా మీలాంటి మీడియా పర్సన్స్ కవర్ చేసి దాన్ని న్యూస్ చేయడం, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగడం, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడంతో ప్రజా సమస్యలు పరిష్కరించడం అనేటటువంటి అంశాలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటి వరకు 5 జిల్లాలు పూర్తి చేసుకున్నాము. ఇవాళ 6వ జిల్లా నల్గొండకు వచ్చినాము. ఎక్కడికి పోయినా కామన్ సమస్యలు, రైతుల సమస్యలు, పేద ప్రజల సమస్యలు, పెన్షన్ రాక సమస్యలు, చిన్న చిన్న అంశాలు కూడా ప్రభుత్వం చేయగలిగి కూడా చేయకుండా ఒక రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని, లాపర్వాయి అంటారు కదా, అట్లాంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. సో ప్రజలు ఓటేసినటువంటి ప్రజలను గౌరవించడం పక్కన పెట్టి వారిని చాలా అన్యాయంగా, చులకనగా చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్ వైఖరి కాదు. మీకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కువ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఎక్కువ భూ నిర్వాసితులు, ఏదైతే ప్రాజెక్టుల పరంగా భూమి కోల్పోయిన రైతులు మీకు ఎలా మొర పెట్టుకుంటారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? పొద్దున్న నుండి మేము దాదాపుగా 4 ప్రాజెక్టులు వెళ్ళేది ఉండేయండి. ఈ మధ్యలో ఒక సుంకిశాల ఒకటి మిస్ అయింది. బట్ 3 ప్రాజెక్టులు తిరిగినాం. ఎక్కడ పోయినా కూడా రైతులది ఒకటే బాధ. ప్రాజెక్టులు కడతామని చెప్పి ల్యాండ్స్ తీసుకున్నారు. తక్కువ ధరకు వాళ్ళ భూములు తీసుకున్నారు రైతుల దగ్గర. తీసుకొని 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, ఒక ప్రాజెక్ట్ అయితే 17 సంవత్సరాలు అయినా కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు. రైతుల భూములు రిటర్న్ ఇవ్వలేదు. అప్పుడెప్పుడో 17 ఏళ్ల కిందట 1,50,000కో అడ్డికి పావుసేరు అన్నట్టు కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దగాయి వాళ్ళ భూముల్లోనే వాళ్ళు కూలీలు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఆ రైతుల మీద ఆధారపడి బతికిన కూలీలు వాళ్ళు ఊరు వదిలిపెట్టి వేరే పట్టణానికి పోయి పనులు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఎట్లా చూసినా మొత్తం గ్రామాలు దెబ్బతిన్నారు. వేలాది మంది రైతులు, వేలాది ఎకరాల భూములు ఇంకా కూడా సాగు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇంతకుముందు మేము వెళ్ళొచ్చినటువంటి ప్రాజెక్ట్ దగ్గర మొత్తం తండా అంతా మునిగిపోయింది. వాళ్ళు చేసుకున్న పత్తి మొత్తం కంప్లీట్గా నానిపోయింది. కానీ ఆ భూములు వాళ్ళ పేరు మీద లేవు, ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. మేము మాట్లాడినాం కలెక్టర్ గారితోనే. ఆయన వచ్చి విజిట్ చేయమని రిక్వెస్ట్ చేసినాం. నాగర్ కర్నూలు కలెక్టర్ గారు ఆయన వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. విజిట్ చేసి ఖచ్చితంగా ఆ తండాకు న్యాయం చేస్తా అని చెప్పారు. అట్లనే నల్గొండ కలెక్టర్ గారు కూడా ఎక్కడెక్కడైతే పత్తి డ్యామేజ్ అయిందో, ఎక్కడెక్కడైతే రైతులు మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్కి నష్టపోయిందో వాటిని పరిశీలించాలి. అధికారులు గ్రౌండ్లోకి రాకపోవడం చాలా దారుణంగా ఉంది. ఎంఆర్ఓలు వస్తలేరు, కనీసం ఆర్డీఓలు వస్తలేరు, కలెక్టర్లు అసలు వస్తలేరు. ఎందుకు వస్తలేరు అన్నది అర్థమవుతలేదు. పైనుంచేమో ముఖ్యమంత్రి గారు మీరు పోయి హాస్టల్లో వండుకోండి అని చెప్తారు కలెక్టర్ గారికి. ఇప్పటి వరకు ఒక్క కలెక్టర్ కూడా ఏ హాస్టల్లో కూడా రాత్రి నిద్రపోతలేరు. ఎందుకోసం మరి ఇది? అట్లా పోకపోతే పేద ప్రజలు ఎన్ని కష్టాలు పడతారు ఎట్లా తెలుస్తుంది? జనంలో ఉంటేనే కష్టాలు తెలుస్తుంది. ఆ విషయం అధికారులు విస్మరిస్తున్నారు, ఎమ్మెల్యేలు విస్మరిస్తున్నారు, మంత్రులు విస్మరిస్తున్నారు. వాళ్ళకు బుద్ధి రావాలని చెప్పి మేము జనం బాట పట్టి తిరుగుతున్నాం. మేము సమస్యలు హైలైట్ చేస్తే అన్న వాళ్ళు జనంలోకి వస్తారేమో అన్న ఆలోచనతో ఈ పని చేస్తున్నాం. అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షం కావచ్చు, జూబ్లీస్ ఉప ఎన్నిక మీదనే తిరుగుతున్నది. రేపు నిన్న జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అంచనా వేస్తున్నారు? ఎవరు గెలిచినా ప్రజలకు ఏం లాభం అండి. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, కొత్తగా వచ్చే లాభం లేదు. కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, కొత్తగా వచ్చే లాభం లేదు. మెయిన్ ఎలక్షన్లకు 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3.5 ఏళ్ళు రాజకీయాలు చేయకుండా జనం కోసం పనిచేయచ్చు కదా. పెన్షన్లు ఇవ్వచ్చు కదా, పొలాలకు కరెంట్ ఇవ్వచ్చు కదా, రేషన్ షాప్లలో ఎక్కువ వస్తువులు ఇవ్వచ్చు కదా, పిల్లలకు మంచి చదువులు చెప్పొచ్చు కదా, హాస్టళ్లలో పిల్లలు సేఫ్గా ఉండేటట్టు చూడొచ్చు కదా. ఇవే అడుగుతున్నాం మేము. రాజకీయాలు చివరి సంవత్సరంలో చేసుకుందాం. ఎన్నికలు ఎప్పుడు ఉంటే 1 ఇయర్ ఫుల్ రాజకీయాలు చేద్దాం. ఈ మిగతా 3 ఏళ్ళు ప్రజల కోసం పనిచేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కవిత గారికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, అదేవిధంగా కార్యకర్తలు ఉన్నారు. త్వరలో పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఏం అవసరం ఇప్పుడు పార్టీ? అర్జెంటుగా ఎన్ని పార్టీలు ఉన్నాయి, అంత అర్జెంటుగా పార్టీ పెట్టి చేసేదేముంది? ఎన్నికలు అప్పుడు చూసుకుందాం, తొందర ఏం లేదు. ఇప్పుడు మాత్రం ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి. దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇది కవిత గారు చెప్తున్నది. నైట్ 9 అవుతున్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా పర్యటించడానికి కెమెరా కృష్ణతో ప్రభాకర్, RTV నాగార్జునసాగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back. The road to vicious, let them